మంచిగా అన్నం కూర చేస్తే అస్సలు తినడంటే ఆయనకు ఫ్రైడ్ రైస్ కావాలంట మా బాబుకైతే. ఇప్పుడు కడాయి మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఆయిల్ అయితే వేసుకొని ఎగ్ చూసారా ఎట్లా కొడుతున్నానో. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో అయితే ఇట్లా కొట్టి ఇట్లా వేస్తారు కదా, నేను కూడా అట్లా ట్రై చేశాను, అస్సలు రాలేదు. కెమెరా పక్కకెట్టేసి ఎగ్ అయితే ఇట్లా కొట్టేసిన అనమాట. ఇదైతే మంచిగా కలుపుకుంటున్నా. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న కర్రీలో నుంచి చికెన్ అయితే తీసుకొని చిన్న చిన్న పీసులుగా చేసుకొని బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. ఇలా మొత్తం మంచిగా కలుపుకుంటున్నాను. ఈ ఈ ఫ్రైడ్ రైస్ల కోసమే నేను స్పెషల్గా ఈ కడాయి అయితే తీసుకున్నానండి. ఇది ఐరన్ కడాయి అనమాట. ఇలా మంచిగా కలుపుకొని కొంచెం కారము కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. కారం అయితే కొంచెం చూసుకొని వేసుకుంటున్నాను, ఎందుకంటే చిన్న బాబు కదా, ఎక్కువ స్పైసీగా ఉంటే తినలేడు అనమాట. ఇప్పుడు సోయా సాస్ వేస్తున్నాను. ఇది కొంచెం ఎక్కువనే పడిందండి. చిల్లీ సాస్ ఇది కూడా కొంచెం స్పైసీగా ఉంటుంది కదా, కరెక్ట్ సరిపోతుంది. ఇప్పుడు ఇది ఒక్కసారి మంచిగా కలుపుకుంటున్నాను. ఈ ముక్కలకి ఈ సోయా సాస్ ఈ చిల్లీ సాస్ అంతా బాగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టమాటా సాస్ కూడా కొంచెం వేసుకుంటున్నాను. ఇందులో వెజిటేబుల్స్ ఉంటే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. మా బాబాకి అయితే ఏది నచ్చదు కాబట్టి నేనైతే ఇట్లా సింపుల్గా చేసి పడేస్తున్నా. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు రైస్ అయితే వేసుకుంటున్నాను, ఉడికించి పెట్టుకున్న రైస్ని. ఇదంతా మంచిగా కలుపుకోవాలి. చూడండి ఇట్లా రైస్కి ఇదంతా మసాలా అంతా బాగా పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇది సీక్రెట్ మసాలా, ఇది మాత్రం చెప్పను. ఇదైతే వేసేసుకొని ఫైనల్గా కలిపేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకొని చాలా బాగుంటుంది. మీరు కూడా ఇష్టంగా తింటారనమాట. సింపుల్గా అయిపోతుంది చికెన్ ఫ్రైడ్ రైస్.